ప్రైజ్ ది లార్డ్. ఈ దిన వాక్య భాగము యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. దేవుడు మన జీవితంలో మనల్ని నడిపించే కాపరిగా ఉంటున్నాడు. ఈ లోకంలో ఇలాంటి మార్గంలో వెళ్తున్నప్పుడు కూడా ప్రభు మనల్ని నిత్యము నడిపించేవాడుగా ఉంటున్నాడు. ఇజ్రాయేల్ యొక్క జీవితంలో ఐగుప్తు యొక్క చెర నుంచి అరణ్యము గుండా కనాను దేశానికి వారికి తీసుకెళ్తున్నప్పుడు వారికి నిత్యము మేఘస్తంభం వలె రాత్రిలో అగ్నిస్తంభంలో ఉండి వారిని నడిపిస్తూ వచ్చాడు. అదే రీతిగా మన జీవితంలో ఎలాంటి పరిస్థితుల మధ్య మనం వెళ్తున్నప్పుడు కూడా దేవుడు మనకు ముందుగా వెళ్ళి మనల్ని కూడా నడిపించేవాడుగా ఉంటున్నాడు. ఒకవేళ అరణ్యం లాంటి పరిస్థితులైనా, ఎడారి లాంటి పరిస్థితులైనా, ఎర్ర సముద్రం లాంటి పరిస్థితులైనా, యోర్దాన్ లాంటి పరిస్థితులైనా, గాఢాంతకపు లోయనైనా, ఎక్కలేని కొండ అయినా దేవుడు మనల్ని నడిపించేవాడుగా ఉంటున్నాడు. ఆయన స్వరం వింటూ, ఆయన మార్గంలో, ఆయన వాక్యం ద్వారా, ఆయన ఆలోచన చొప్పున ప్రభు మనల్ని నిత్యము నడిపించేవాడు ఉంటున్నాడు. ఆ రీతిగా మనకు జీవితంలో ఆయన స్వరం వినుతూ ప్రార్థనాపూర్వకంగా ఆయన అడుగుజాడలు నడిచినట్లుగా ప్రభు మనకు సహాయం చేయను గాక.